కాత్యాయని వ్రతానికి సంబంధించి రీల్స్ పోస్ట్ చేస్తున్నానండి. ఇది పార్ట్ 2, తప్పకుండా పార్ట్ 1 చూడండి. కాత్యాయని వ్రతం అసలు నియమం మార్గశీర్షంతో ప్రారంభమై ధనుర్మాసమంతా ఒక్కరోజు కూడా విడవకుండా చెయ్యటం. ఆడవాళ్ల ఆటంకాలు, అనుకోనటువంటి అవాంతరాలు తప్ప అలా కుదరదు అనుకునేటువంటి పక్షంలో ఆడవారైనా మగవారైనా ముహూడాలు, శూన్యమాసాలు లేకుండా 9 మంగళవారాలు గాని 11, 16, 21, 27 ఇలా ఎన్ని వారాల పాటైనా మొక్కుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఈ 2026లో తీసుకుంటే ఫిబ్రవరి 17 వరకు మూడ ఉందండి. ఆ తర్వాత వైశాఖం, చైత్రం లేదా వచ్చేటువంటి శ్రావణంలో అయినా కొన్ని వారాల పాటు మొక్కుకొని ప్రారంభించుకోవచ్చు. ఈ వ్రతానికి పార్వతీ పరమేశ్వరుల ఫోటో, సంప్రదాయం ఉన్నా లేకపోయినా కలశమైతే ఖచ్చితంగా పెట్టాలండి. ఈ ఒక్క వ్రతం కోసం ఇంట్లో పెద్దవాళ్లు లేదా ఇంటి బ్రహ్మగారి అనుమతితో పెట్టుకోవచ్చండి. ఎర్రని లేదా సువాసన భరితమైనటువంటి పుష్పాలు, నైవేద్యంగా బెల్లమన్నం. ఒకవేళ ధనుర్మాసమంతా చేసేవారైతే మొదట 15 రోజులు కట్టె పొంగలి, మిగతా 15 రోజులు చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించాలి. ఇక నియమాల విషయానికొస్తే ఈ వ్రతం పండితుల సమక్షంలో చేసుకుంటే చాలా చాలా మంచిది. కుదరదు అనుకునేటువంటి పక్షంలో ఏ పూజా స్టోర్లో మీరు వెతికినా, గూగుల్లో వెతికినా కాత్యాయని వ్రత పుస్తకం అయితే దొరుకుతుంది. నెల రోజులు చేసినా, కేవలం మంగళవారం పాటే మొక్కుకున్నా, ఆ ఒక్కరోజు తలస్నానం, సాత్వికాహారం, మాంసాహారానికి దూరంగా ఉండటం, అబద్ధాలు చెప్పకుండా ప్రశాంతమైనటువంటి మనస్సుతో, పూర్తి విశ్వాసం, భక్తి శ్రద్ధలతో ఉండటం చాలా ముఖ్యం. ఇంటి ముందర ముగ్గు కూడా చాలా ఖచ్చితం. ఇక సంప్రదాయ ఎర్రని దుస్తులు మాత్రమే ధరించాలి. పెళ్లైన వాళ్లైతే పంచమాంగళ్యాలు అంటే తాళి, నుదుటన కుంకుమ, జడలో పువ్వులు, కాలికి మెట్టెలు, గాజులు సాక్షాత్ అమ్మవారిలా కనిపించాలి. పూజ ముందు కూర్చోవాలి. ఒక పూట సంపూర్ణ భోజనం, మిగతా సమయంలో పాలు పళ్ళు తీసుకోవచ్చు. ఆరోగ్యం సహకరించేంత వరకు భూసైనం, పెళ్లైన వాళ్లైతే బ్రహ్మచర్యం తప్పనిసరి. రోజు ఉదయం 6 గంటలలోపే ఖచ్చితమైనటువంటి సమయ పాలనతో పూజను పూర్తి చేసుకోవాలి. అమ్మయందు పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలతో అనుకోని అవాంతరాలు, ఆటంకాలు తప్ప మనమైతే కావాలని ఈ వ్రతాన్ని ఆపకూడదు. ఇక పూజా విధానం, ఉద్వాసన వివరాలతో తర్వాత రీల్లో కలుద్దాం. శ్రీమాత్రే నమః.